హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టఫ్ గాయ్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ మంత్ నేను ఒక మాట చెప్పిన మీ అందరికీ, ఏమని అంటే ఎవ్రీ మంత్ ఒక టాపిక్ మీద మనం మాట్లాడదాం, అట్లా 12 మంత్స్ 12 వీడియోస్ చేద్దామని చెప్పిన కదా. సో బేసిక్గా ఇది మీకు ఫస్ట్ 2 వీక్స్లోనే వచ్చేసాలి. సో లాస్ట్ ఒక 45 డేస్ నుంచి నేను వేరే పనుల మీద ఉండడం వల్ల చేయలేకపోయినా. సో విషయాలు పక్కకు పెడితే, సో ఈరోజు ఫిబ్రవరి మంత్ వీడియో చేసి రికార్డ్ చేసి ఎడిట్ కూడా మోస్ట్లీ ఈరోజు నైట్ కల్లా చేసి రేపు వచ్చేలాగా చూస్తా వీడియో. సో ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే, ఎవడొచ్చి మిమ్మల్ని కాపాడాడు. ఎవరైతే కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడో, లైఫ్లా కొన్ని తాకులు తింటాడో వానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవడొచ్చి కాపాడాడు. ఓకే, కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాన్ని మీరు ఎట్లా గెలవాలి అన్న విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ఎవడొచ్చి కాపాడాడు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఒక క్లారిటీతో బతకాలన్నమాట. అంటే నీ లైఫ్లో నువ్వు కొన్ని బౌండరీస్ సెట్ చేసేసుకోవాలి. సో అందులో ఫస్ట్ వచ్చేసి నీ హెల్త్. మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడినాం, ప్రియారిటైజ్ యువర్ హెల్త్ అని చెప్పేసి. సో నీకు ఆరోగ్యం ఉందనుకో, రేపటి దినాన నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఓకే, సో నీ హెల్త్ని నువ్వు ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే నీ ఫ్యామిలీ. ఓకే, నీ ఫ్యామిలీని నువ్వు రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ఓకేనా, వాళ్ళకి అన్ని విధాలా నువ్వు నిలబడేలాగా తయారై ఉండాలి. అంతేగాని ఎవరి కోసమో పోయి నిలబడడం, ఏదో మంచోని అనిపించుకోవడానికి అందరికి హెల్ప్ చేయడం, ఇలాంటివి ఫస్ట్ మానేసుకోవాలన్నమాట. ఫస్ట్ నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలి, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. ఇక్కడ నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఎవడు రాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనకేమైనా అయిందనుకో, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయిందనుకుందాం, ఫస్ట్ ఫోన్ ఎవరికి పోతుంది? ఇంట్లోకే పోతుంది. సో నీ ఇంట్లోనే నీ ప్రియారిటీ అయి ఉండాలి. ఇంకైనా నీ ఆరోగ్యం నీ ప్రియారిటీ అయి ఉండాలి. అప్పుడు సగం నెత్తి నొప్పి పోతుంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి పోయి నీ కథ అంతా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. 90 లేదా 100% ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే వింటారు మన కథలు. ఓకే, నిజంగా మన బాధను అర్థం చేసుకున్నప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, మన గురించి మనం 100% చెప్తున్నప్పుడు, అన్ని విషయాలు చెప్తున్నప్పుడు వానికి మనమే చెప్తున్నాం అనమాట, ఇంకొకటి అవసరం మనకని చెప్పేసి. సో దీన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ మనిషి అయిపోతావు అనమాట. నీ నీ మైండ్ సెట్ కానీ, నీ బాడీ కానీ ప్రతి దాన్ని హ్యాండిల్ చేసే విధంగా అవుతుంది అనమాట. ఓకే, దీన్ని కూడా మనం మాస్టర్ చేయాలి. అప్పుడు ఇంకొకడు అవసరం లేదు. మనం ఇంకెట్లా రెడీ ఉంటామనంటే, మనం తీసుకునే డెసిజన్స్కి మనం ఎప్పుడైతే రెస్పాన్సిబుల్గా ఉంటామో అప్పుడు మనం రెడీ ఉంటాం అనమాట. అప్పుడు కూడా మనకు ఎవ్వడు అవసరం లేదు. డెసిజన్స్ తీసుకున్నాం కదా అంటే తీసుకున్నాం కాదు, డెసిజన్స్ కంటే ముందు నీ దగ్గర డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా, ఆ డెసిజన్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఫుల్ఫిల్ అవ్వాలన్నా, అది నువ్వు చేయాలన్నా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న డెసిజన్ అనుకున్నట్టు అవుతుంది. సో ఆ టైం ఫ్రేమ్లో నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు. అప్పుడు కూడా కూడా అవసరం లేదు. ఇంకొకటి మనం ఏం నేర్చుకోవాలంటే, రీజనింగ్ ఇవ్వడం ఆపేసేయాలన్నమాట. ఓకే, ప్రతి దానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి మనతోని. వాళ్ళు ఉంటేనే నేను పోతా, వాళ్ళు ఉంటేనే నేను చేస్తా, పొద్దున సలి పెడుతుందని లేస్తలేను, ఇట్లాంటి రీజన్స్ ఇవ్వడం ఆపేసేయాలి. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఇంకొకరు అవసరం ఉంటుందంటే మనం ఇండిపెండెంట్ ఉంటాం చూడు, అప్పుడే అవసరం ఉంటుంది. సో మనం ఆ బ్రిడ్జ్ని బ్రేక్ చేయాలి. సో రీజన్స్ ఇవ్వడం ఆపేసారు అనుకో, నీ అంతలా నువ్వు చేసుకుంటావు పనులు, అప్పుడు ఇంకొకటి అవసరం ఉండదు. దీన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయాలి. ఓకే, ప్రతి దానికి రీజన్స్, చిన్న చిన్న రీజన్స్ ఇస్తుంటాం అనమాట. ఆ రీజన్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసేసి మన పనులు మనమే చేసుకుందాం, ఆ స్టేజ్కి పోవాలి. అప్పుడు ఇంకొకటి అవసరం ఉండదు. సో ఈ వీడియో అంతో ఇంతో నీకు నిజంగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా చెప్పిన అన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు అంతే, ప్రతి ఒక్కరికి అయితే ఇవి. సో లైఫ్ ఒక్కొక్కలాగా నేర్పిస్తుంది, మన సిచ్యువేషన్స్ మనకి ఒక్కలాగా అర్థమవుతాయి. సో నేను అర్థం చేసుకున్న విషయాలు, నాకు అర్థమైన విషయాలు మీకు చెప్తున్నా. సో ఈ వీడియో ఎక్కడైనా మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి. ఓకే, కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. టిల్ దెన్ బాయ్.